నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదు. మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కడప నగరంలో ఓ మోస్తరు వర్షం. ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించిందని భావిస్తున్న ప్రజలు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద దర్గాలో ప్రార్థనల అనంతరం వైసీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ బాలిరెడ్డిల స్పష్టీకరణ. రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయితేనే సామాజిక న్యాయం జరిగి అన్ని వర్గాలతో పాటు ముస్లిం సామాజిక వర్గం అభివృద్ధి పదంలో పయనిస్తుందని వైసీపీ గల్ఫ్, కువైట్ ప్రతినిధులు తెలిపారు. ఎడారి దేశమైన కువైట్, ఖతార్, సౌదీ, దుబాయ్ నుంచి గల్ఫ్ ఎన్ఆర్ఐలు భారీగా కడపలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత 20 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు గ్లోబల్ కన్వీనర్ మేడపాటి వెంకట్ ఆదేశానుసారం గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్, ముమ్మడి బాలిరెడ్డిల ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో పర్యటనలో భాగంగా కడప పర్యటన సందర్భంగా కడప ఎన్ఆర్ఐ సభ్యుడు షేక్ అన్సర్, వారి మిత్ర బృందం గల్ఫ్ ఎన్ఆర్ఐ నాయకులకు ఘన స్వాగతం పలికి 30వ డివిజన్ షేక్ షఫీతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో కన్వీనర్ గోవింద్ నాగరాజు, గల్ఫ్ ప్రతినిధి నాయని మహేశ్వర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్ రమణ యాదవ్, మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి, మరీ కళ్యాణ్, షేక్ గఫార్, షేక్ రహమతుల్, అఫ్సర్ అలీ, సురేష్ రెడ్డి, బాబ్జాన్, ఖతార్ కో కన్వీనర్ జాఫర్ హుసేన్, ఇనాయతుల్లా, బాబుబాయ్, గయాజ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 100 మంది రావడం జరిగింది. ఎన్ఆర్ఐల తరఫున 4 బస్సులు మన రాష్ట్రంలో తిరుగుతున్నాయి. రాయలసీమ ఒకటి, ఈస్ట్ వెస్ట్ ఒకటి, విశాఖపట్నం ఒకటి, అనంతపురం ఆ ఏరియా ఒకటి తిరుగుతూ ఉంది. మేము మేడపాటి వెంకట్ గారు గ్లోబల్ కన్వీనర్ ఎన్ఆర్ఐలకు, ఆయన గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ గారి ఆధ్వర్యంలో నేను కువైట్ కన్వీనర్ను, మేము అందరం కలిసి మిగతా మా సహచరులు, కో కన్వీనర్సు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు దాదాపు కువైట్ నుంచి 20 మంది, గల్ఫ్ టోటల్ కలిసి కూడా 70-80 మంది ఉన్నారు. అందరం మేము కూడా జగన్మోహన్ రెడ్డి 2024 ముఖ్యమంత్రి చేసుకునేదానికి మా వంతు కష్టపడి ఆయన పేదలు, బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ఇప్పుడు ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి ఏ విధంగా చేసినాడు, ఇకపోతే కూడా రాబోయే 5 ఏళ్లలో దానికి మించి 10 అంతలుగా మేలు చేసే విధంగా ఆయన చేస్తాడని ఒక నమ్మకంతో మేమందరం కూడా డ్యూటీలు ఇసిపెట్టి అందరూ సెలవు పెట్టి దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏం చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాకు మంచి చేసినాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా, మేము మాకందరికీ ఇంటి దగ్గరికి పింఛన్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలా, పింఛన్ కోసం నెల 1వ తేదీ లైన్లో నిలబడాలంటే చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ప్రజలే. ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డిని 2024లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతి ఒక్క ఇంటి గడప మేము తొక్కినాము. ప్రతి ఒక్క గడపలో కూడా మంచి స్పందన వచ్చింది. ఖచ్చితంగా జననేత జగన్మోహన్ రెడ్డి గారు 2024లో భారీ మెజార్టీతో 175 గెలిచారని కాన్సెప్ట్తో ఆయన ఎలా ఉన్నాడో జనాలు కూడా అదేవిధంగా ఉన్నారు. ఆయన ప్రమాదం పట్టి భారీ మెజార్టీతో మినిమం 175 సీట్లతో ముఖ్యమంత్రి కాబోతున్నారని మేము ఎన్ఆర్ఐలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై. పెత్తందారులకు, పేదలకు మధ్య జరిగే యుద్ధంలో మేము కూడా సైనికులుగా పాల్గొని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి వర్యులుగా చేసుకునేదానికి భాగమై గల్ఫ్ దేశం నుంచి సుమారు ఇంచుమించు 100 మంది ఇక్కడికి వచ్చి ప్రతి నియోజకవర్గం తిరుగుతూ రాయలసీమ ప్రాంతంలో మేమున్నాం, కొంతమంది ఉత్తరాంధ్ర, కొంతమంది కోస్తా జిల్లాల్లో ప్రయాణిస్తున్నారు. ప్రతి గడప పోయినా కానీ ఎక్కడ కూడా మంచి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా 175 వచ్చే రీతిలోనే కనపడుతున్నాయి జనాల స్పందన చూస్తూ ఉంటే. అలానే
మా గ్లోబల్ కన్వీనర్ మేడపాటి వెంకట గారు, గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్ గారు మరియు మా కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కడప ప్రాంతంలోకి వచ్చాము. ఎక్కడ ఏ ఇంటికి పోయినా కానీ ఎక్కడ పోయినా మాకు చెప్పొద్దు, మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మళ్ళా కొనసాగుతాయి. లేదు వేరే కూటమికి తోలిపోయినారనుకో, కూటమికి ఓటేస్తే మరి కొనుక్కొచ్చినట్టు దరిదాన్ని కొనుక్కొచ్చుకున్నట్టుగా ఉంటుందని ప్రతి ఒక్కరూ స్పందన తెలియజేస్తున్నారు. అలానే మంచి జరిగితేనే జగన్ అన్నట్టు మంచి జరిగితేనే మాకు ఓటేమన్నాడు. మా గల్ఫ్ దేశంలో ఉన్న ఎంతోమంది కుటుంబాలకు ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి వారికి ఆదుకున్న జగనన్న కోసం మంచి చేశారు కాబట్టి జనాలు, మేము కూడా జగనన్నకు మా ఓటు రూపంలో ఆయనకు అవకాశం ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మంచి ఉద్దేశంతో ఈరోజు కడప ప్రాంతంలో పర్యటిస్తున్నాం. అందరికీ నమస్కారం. మేము ఈ బస్సు యాత్రలో పాల్గొనడంలో మాకు ఒక భాగంగా భావించి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోవిడ్ నుంచి మా పనులు ఎన్నున్నా కానీ మేము ఇంత దూరం రావడం అంటే 2019లో కూడా ఇదే మార్గం చేసినాము. ఇదివరకు చేసినాం కాబట్టి మళ్ళీ వచ్చినాము. ప్రతి గడప తిరిగినా మాకు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ అన్నీ కూడా మేము పోయిన కాడ ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా అందరం బాగున్నాము. జగన్మోహన్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో మేము అందరం కూడా రాష్ట్రం బాగుంది, ఇంకా కూడా బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తాము. ఏం ధైర్యంగా మేము అందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని అందరూ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడుకి వేస్తే, కూటమికి వేస్తే తాగని నీళ్ళు ఉండవు, కరువు, పసలకు నీళ్ళు ఉండవు, మనం తినే తిండి కూడా కరువు అయిపోతుంది, ఎక్కడ దొరకదు, చాలా ఇబ్బందుల పాలు గురవుతామని చెప్పేసి అందరూ కూడా మనసులో ఉంది. ఇది అందరికి తెలుసు. 14 ఏళ్ళు చూశారు కాబట్టి అందరూ కూడా బ్రహ్మాండంగా మనకు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 175 ఖచ్చితంగా గెలుస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు వచ్చినంత స్పందనలో ప్రతి ఒక్కరు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి చోట ఎమ్మెల్యే కాడికి ఎక్కడ పోయినా కానీ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు కూడా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. మా అధ్యక్షుల వారు అందరూ కూడా మాకు ఇచ్చిన ఈ అవకాశం కూడా వాళ్ళన్నీ చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చెప్పాల్సిందా. ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. ఈ 13వ తేదీ వచ్చే ఓటింగ్లో అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ అందరూ కలిసి ఓటు వేయాలని, ఓటు వినియోగించుకోవాలని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి రెండోసారి మళ్ళీ సీఎం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశం నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం. మేమందరం కూడా కోవిడ్ నుంచి రావడం జరిగింది. మా కన్వీనర్ మేడపాటి వెంకట సార్ గారి ఆదేశానుసారం మా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అన్న, అలాగే బాలరెడ్డి గారి సారథ్యంలో గత వారం నుంచి కూడా మేము ముమ్మరంగా రాష్ట్రం మొత్తం అనేక జిల్లాల్లో పర్యటన చేశాం. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా మీరు తిరగాల్సిన అవసరం లేదు, మళ్ళా వచ్చేది జగనే, మా ఓట్లు కూడా జగన్కే వేస్తాం అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో భరోసా మాకు ఇస్తున్నారు. మేము వాళ్ళకి ఏమైనా చెప్తామంటే కూడా వాళ్ళే నాయన మీరు మళ్ళీ మేము వేసేది జగన్కే, ఎందుకంటే మేము గల్ఫ్ దేశాల్లో ఉంటాం, డబ్బు వీళ్ళు మాకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ ప్రతి పేదవాడికి కూడా జగనన్న అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, ఇంకా చేతి వృత్తి కార్లకు అయితేనేమి, అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి ఆర్థిక రూపంలో అయితేనేమి. గతంలో మనం చూసాం బళ్ళు మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాలంటే లక్షలు పోస్తే కానీ ఆ చదువు చెప్పించలేం. ఇప్పుడు స్కూల్స్ కూడా మనం చూస్తే ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కార్పొరేట్ స్కూళ్ళకు కూడా దీటుగా మన జగనన్న వచ్చాక అభివృద్ధి చెందాయి. అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం మనం జిల్లాలో మేము పర్యటించాం. ఈరోజు కడప నగరంలో మన షఫీ అన్న ఆధ్వర్యంలో ఈ 30వ డివిజన్లో మేము తిరుగుతూ అమృతనన్ను, అలాగే మన అవినాష్ రెడ్డి గారికి మద్దతుగా మేము ఎన్ఆర్ఐలందరం కూడా ప్రచారం జరుగుతుంది. కడప ప్రజలు కూడా ఈరోజు షర్మిలా గారి మాటలకు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి అసలు ప్రశ్నే లేదు. పెద్ద ఎత్తున అవినాష్ అన్న కానీ అమృతన్న భాష కానీ గెలిచి మరోసారి అమృతన్న డిప్యూటీ సీఎం గాను మంత్రిగా కొనసాగుతారు. అలాగే అత్యధిక మెజారిటీతో అవినాష్ అన్న గెలుస్తాడని మాకు భరోసా ఉంది. మేము ఈరోజు కూడా కడప నగరంలో అనేక ప్రాంతాల్లో తిరిగి అవినాష్ అన్నకు మన అమృత భాష అన్నకు సపోర్ట్గా ప్రచారం చేస్తున్నాం. మళ్ళీ అమృత అన్న కానీ అవినాష్ రెడ్డి కానీ భారీ మెజార్టీతో గెలిచే తథ్యమని జగనన్న పిలుపు మేరకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ విజయబేరి ఖచ్చితంగా చేస్తాం ఈ కడప నగరంలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. अस्सलाम वालेकुम, मेरा नाम शाह हुसैन है। मैं कोविड से 20 दिन हो रहा है, कोविड से आकर 20 दिन से भी मैं हमारे गल्फ कन्वीनर इलियास अन्ना के साथ में ही
और हर स्टेट में, जैसे कि विजयवाड़ा से स्टार्ट हुआ हम लोगों ने, विजयवाड़ा, नेल्लोर और आगे थोड़े छोटे बड़े गाँव में भी जाकर आए हैं। बहुत सी जगह पे हर एक से पूछ रहे हैं कैसा लग रहा है इस आज का जो गवर्नमेंट के हालात कैसे हैं, जगनन्ना का कैसा चल रहा है। तो सब लोग भी जगनन्ना की तारीफ़ ही कर रहे हैं। बहुत से लोग कह रहे हैं कि जो बुज़ुर्ग हैं आज हम जिंदा हैं तो जगनन्ना की हुकूमत की वजह से जिंदा ही कर बोल रहे हैं। उसका वजह क्या है, बहुत से लोग जो है ना, बड़े जो यंग जनरेशन जो है वो माँ बाप को पढ़ा लेते हैं कुछ घरों में, पिंचन के ज़रिए हर महीना पिंचन घर पे आ रहा है भाई, उनके ज़रिए हम लोग बहुत खुश हैं। बच्चे दो ना दो, हम लोग ने पिंचन खाकर उनकी दुआ कर रहे हैं उनके लिए, और जगनन्ना जीतना कर बोल कर रात दिन दुआ करते हैं। हम चन्नूर गए, कड़पे में गए, हर गली गली, कमलापुरम जितने गाँव हैं उतने गाँव में जाके हर गाँव में भी यही दुआ कर रहे हैं कि जगनन्ना आना चाहिए, एक बार फिर जगनन्ना आना चाहिए। इसलिए सब बोल रहे हैं जय जगन। నేను ఖతర్ నుంచి వచ్చినాను. ఖతర్ కో కన్వీనర్ని నేను, వైఎస్ఆర్సీపీ. ఈరోజు మేము మా యొక్క అన్ని డ్యూటీలను వదిలేసుకొని, మా యొక్క సంపాదన వదిలేసుకొని, మేము ఒక జగనన్న సైనికులుగా ఇక్కడికి మేకపాటి గల్ఫ్ గ్లోబల్ కన్వీనర్ మేకపాటి వెంకటరావు గారు మరియు ఖతర్ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినాం మేము. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో, ఎస్పెషల్గా మైనారిటీలు, దళిత, బలహీన బడుగు వర్గాలకు ఏదైతే జగనన్న గారి సహాయం ఏదైతే జరుగుతుందో దాన్ని కొనసాగించడానికి, ప్రజలకు, పేదవారికి అండగా నిలబడడానికి మేము కూడా సిద్ధం, మేము కూడా ఉన్నాం, మేము కూడా ఉద్యమంలో ఒక భాగంగా ఉన్నామని చెప్పడానికి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్పెషల్గా మైనారిటీలు, దళితులకు చెప్పేది ఏంటంటే, మతోన్మాద శక్తులు ఒకవైపు, సంక్షేమ పథకాలతోని జగనన్న మరోవైపు ఉన్నారు. మీరు ఎవరు కావాలో నిర్ణయం తీసుకోండి. మతోన్మాద శక్తులు కావాలా లేదా సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలబడ్డ జగనన్న కావాలా? ఎవరు కావాలో తేల్చుకొని మీ ఓటును సద్వినియోగపరచుకోండి అని చెప్పడం జరుగుతుంది. జై జగన్. మేము కువైట్ నుంచి వచ్చినాము. మా గ్లోబల్ కన్వీనర్ మేడపాటి వెంకట్ గారి ఆధ్వర్యంలో, గల్ఫ్ కన్వీనర్ ఇలియాజ్ అన్న, కువైట్ మా కన్వీనర్ బాలరెడ్డి అన్న ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తిరుగుతూ ఉన్నాం. అన్ని చోట్ల వేరు, కడపలో ఒక డిఫరెంట్గా ఉంది. మేము చూసినాము కడపలో ఏంద్రా అంటే ఎట్లాగో టీడీపీ గెలిచదని చెప్పి ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. ఏదరా అంటే మీరు జగన్కి వేసినా టీడీపీకి వేసినా అది బీజేపీకి పోతుంది, కాంగ్రెస్కి ఏంటి అంటున్నారు. దయచేసి కడప ప్రజలు ఒక విషయాన్ని గమనించండి. మీ ఓటు డివైడ్ అయిందిరా అంటే అది అంతిమంగా లాభం జరిగేది టీడీపీ కూటమికే. కాబట్టి ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయండి. జగన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ముస్లిం మైనార్టీల కోసం. 4% రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది, రిజర్వేషన్ కోసం ఎంత దూరమైనా పోతా అని చెప్పినాడు. కాబట్టి ఆలోచన చేసి ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై జగన్. ఏ తప్పు చేయనప్పుడు భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ తాత్కాలికంగా కష్టాలు వచ్చినా వాటి వల్ల ఇబ్బంది కలగకుండా భగవంతుడే తోడుంటాడని ఇది తాను నమ్మిన సిద్ధాంతమని వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో వైఎస్ అవినాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పైన అనవసరంగా పెదనాన్న వైఎస్ వివేక హత్య కేసు మోపారన్నారు. తన నాన్నను చాలా ఇబ్బందులకు గురి చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. జైల్లో తమ నాన్నను తాను కలిసినప్పుడు తనకు తెలిసి జీవితంలో ఎవరికి ఏ పాపం చేయలేదని, ఎందుకు ఇలా జరుగుతుందని తాను బాధపడేవారన్నారు. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇటీవల నాన్నకు బెయిల్ వచ్చిందన్నారు. తమ కుటుంబంలో 2 అక్కగారు చంద్రబాబు ట్రాప్లో పడి వాళ్ళ డైరెక్షన్లో నడుచుకుంటున్నారన్నారు. దయచేసి ప్రజలు చంద్రబాబు ట్రాప్లో పడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తనకు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చేలా ఓట్లు వేసి గెలిపించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. తాను సౌమ్యుడిని కావచ్చు, తన మాట మెత్తగా రావచ్చు, కానీ తన గుండె గట్టిదని, ఎన్నిటినైనా ఎదుర్కొనే ధైర్యం తనకుందని ఈ సందర్భంగా అన్నారు. తప్పకుండా పెదనాన్న మరణానికి, వివేకం పెదనాన్న మరణానికి కారణమైన వాళ్ళు తప్పకుండా బయటికి రాకుండా పోరు. 100% ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎస్టాబ్లిష్ అయ్యేది, అది బయటకు వచ్చేది 100% ఎంత వాస్తవమో అంతే వాస్తవం. ఏంటంటే ఎవరు కుట్ర చేసి నాన్నను ఇరికిచ్చి జగనన్న మీద పొడి చేశారు, అది కూడా 100% బయటకు వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ, ఎలా కుట్ర చేశారు, ఎందుకు కుట్ర చేశారు, అన్ని ప్రశ్నలకు జవాబులు వస్తాయి. ఎలా వీళ్ళు కుట్ర చేశారు, ఎందుకు వీళ్ళు కుట్ర చేశారు, ఎవరిని కాపాడుకోవడానికి కుట్ర చేశారు, ఈ ప్రశ్నలన్నింటికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా సమాధానాలు దొరుకుతాయి. లేకపోతే మన ఇంటి పిల్లలు, మా అక్కగారు, వీళ్ళు పోయి చంద్రబాబు కుట్రలో పావులు కావడం ఏంటి, చంద్రబాబు ఎల్లో మీడియా చేతుల్లో పావులు కావడం ఏంటి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు
తన జీవిత కాలం అంతా కూడా పోరాడింది ఎవరితో? కాంగ్రెస్తో, టీడీపీతో, ఎల్లో మీడియాతో. రాజశేఖర రెడ్డి గారు జీవితం అంతా పోరాడారు టీడీపీతో, ఎల్లో మీడియాతో, చంద్రబాబు నాయుడుతో. అటువంటి టీడీపీ చేతిలో, అటువంటి ఎల్లో మీడియా చేతిలో వారి కుట్రల్లో మీరు పావుగా మారిపోయారంటే మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులా లేకుంటే చంద్రబాబు వారసులా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళిద్దరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకు మించి వాళ్ళ మాదిరి మాట్లాడేంత శక్తి వాక్చాతుర్యము నాకు ఉన్నప్పటికీ నేను మాట్లాడలేను. వద్దు. మా ఇంట్లో వాళ్ళు దట్టు మరీ ముఖ్యంగా ఆడవారు మనం అంతకంటే ఎక్కువ వాళ్ళ గురించి, వాళ్ళు నా గురించి ఎంత వ్యంగ్యంగా, ఎంత వెటకారంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారో అలా నేను మాట్లాడలేను. వాళ్ళ టార్గెట్ అలా ఒకటే, అవినాష్ ను కనుమరుగు చేస్తారంట. అవినాష్ ను కనుమరుగు చేస్తారంట రాజకీయాల్లో. మీరు గుర్ర నిండా చెత్త పెట్టుకొని, గుర్ర నిండా కుట్రలు పెట్టుకొని నన్ను కనుమరుగు చేయాలనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ప్రజలు ఒప్పుకుంటారా? తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పోయి వీళ్ళు చేసే తప్పుడు పనులను ఏ ఒక్కరు సమర్థించరనే విషయాన్ని కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఈ ముఖ్యంగా ఈ మండలం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్నకు ఎల్లవేళలా అండగా నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో కూడా ఈ 5 ఏళ్ళు మనం మంచి చేశాం, మీ అందరికీ తెలుసు. రైతుకు అండగా నిలబడ్డాం, పథకాల రూపంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డాం. ఏ సమస్య మీద నా దగ్గరికి వచ్చినా, నేను వ్యక్తిగత సమస్య అయినా, గ్రామ సమస్య అయినా స్పందించి మీకోసం నేను పనిచేశానని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా. మరి ఇటువంటి జగనన్నకు, నాకు మీ అందరి ఆదరణ, మీ అందరి ఆశీస్సులు తప్పక ఉంచాలని ఈ ఎల్లో మీడియాతో, ఈ తెలుగుదేశం కూటమితో, అదేవిధంగా ఈ కుట్రల్లో పావులైన మా అక్కగారితో, వీళ్ళందరితో పోరాడేందుకు తప్పకుండా శక్తిని మీరే ఇస్తారని చెప్పి కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కి అప్పగించిన టార్గెట్ ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కి అప్పగించిన టార్గెట్ ఏమిటంటే వైసీపీకి పడే ఓటును చీల్చండి. వైసీపీకి పడే ఓటును కాంగ్రెస్ చీలిస్తే ఆ లబ్ధి ఎవరికి చెందుతుంది? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి లబ్ధి. అంటే మనకు పడే ఓటు ఒకటి మైనస్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో స్పష్టంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టిన టాస్క్ ఏంటంటే వైసీపీ ఓటు చీల్చండి, తద్వారా టీడీపీ కూటమికి లబ్ధి చేకూర్చండి. ఇది చంద్రబాబు పెట్టిన టార్గెట్. వాళ్ళ ట్రాప్ లో ఎవరు కూడా పడద్దని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తా ఉన్నా. స్పష్టంగా మనమందరం కూడా ఎమ్మెల్యేగా మన ప్రియతమ నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీగా నాకు అవినాష్ రెడ్డికి మీ అందరి ఆదరణ, మీ అందరి ఆశీస్సుల నుంచి కాడుగుట్టుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీగా గెలిపించమని పేరు పేరున ప్రతి అన్నదమ్ముని, ప్రతి అక్క చెల్లెమ్మను పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్న. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అన్నా మన గుర్తు, అన్నా మన గుర్తు. అన్న 2 ఓట్లు ఉంటాయన్న. లోపలికి వెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారికి 1వ సంఖ్య, సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ పేరే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. పక్కనే ఫ్యాన్ గుర్తుంటుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని మనం చేస్తున్నా అన్న. ఎవరు కన్ఫ్యూజ్ కావద్దన్న. టీడీపీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని వాళ్ళు దాదాపు 18 మంది టీడీపీ వాళ్ళు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినారు. ఎందుకు నామినేషన్ వేసినారు? ఎన్నికల రోజు తిరిగే అవకాశం ఉంటుంది. 1+3 ఒక్కొక్కరు 4 తిరగచ్చు. అంటే 18x4 72 మంది తిరగచ్చు. 72 మంది తిరిగే అవకాశం ఉంటుంది. బూతుల కాడికి పోయి గలాటలు చేయొచ్చు, తద్వారా పోలింగ్ శాతం తగ్గించచ్చు అని చెప్పి వాళ్ళ ఆలోచన. కానీ పల్లెల్లోకి రాగలరా అన్న వాళ్ళు, పోలింగ్ బూతుల దగ్గర రాగలరా మిమ్మల్ని కాదని. కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆలోచనది. కాబట్టి ఎమ్మెల్యేకి 27 మందితో వీళ్ళు నామినేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థులు 27 మంది ఉన్నారన్న. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ పేరు ఎవరిది ఉంటుంది? జగనన్న. ఫస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారిది, ఫ్యాన్ గుర్తే ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ కారు. ఎందుకంటే జగనన్న ఎంపీగా నిలబడినప్పుడు 32 మంది పోటీ చేసినారు. ఆ రోజు జగనన్న వరుస సంఖ్య ఎంత తెలుసా?
20 1 2 3 కాదు 20వ సంఖ్యలో జగన్ ఉండింది. మీరు వెతికి మరి 1 నుంచి 20 వరకు వెతికి మరి 20 ఓటు ఫ్యాన్ గుర్తు వచ్చారు కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ కారు. ఈసారి ఇంకా 1వ ఓటు మంది. అదేవిధంగా ఎంపీకి సంబంధించి నాకు సంబంధించి నాది కూడా మొదటి పేరు నాదే వచ్చింది. ఎంపీ బ్యాలెట్ లో నా పేరే వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చింది మొదటి ఓటు. సో ఎమ్మెల్యేకి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీకి సీరియల్ నెంబర్ 1 వైఎస్ అవినాష్ రెడ్డి. మీ అందరూ ఆదరించి మీ అందరూ ఆశీర్వదించి రాష్ట్రంలోనే నెంబర్ 1లుగా మా ఇద్దరిని తీర్చిదిద్దమని మీ అందరి ఆదరణ మీ అందరి ఆశీస్సులు మరొక్కసారి కోరుకుంటూ పేరు పేరున ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున మండల నలుమూలల నుంచి వచ్చిన జిల్లాతో పాటు కడప నగరంలో గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించున్న ద్రోణి ప్రభావంతో ఇతర జిల్లాలతో పాటు కడప జిల్లాలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. కడప నగరంలో మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటే వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ కారణంగా కడప నగరం ఆర్టీసీ బస్టాండ్, మృత్యుంజయకుంట, చిన్నచౌక్తో పాటు మరికొన్ని ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచింది. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం సమీపంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయంలో పెద్ద వర్షం కురవడంతో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. వర్ష ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొంతమేర తగ్గినా మధ్యాహ్నం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. మొత్తం మీద ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజానికానికి వర్షం కొంతమేర ఉపశమనం కలిగించిందని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ ఏపీ ప్రజల మన్ కీ బాత్ మీరు వినాలని అందుకు రేడియో గిఫ్ట్గా పంపుతున్నట్లు తెలిపారు. తొలుత ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పారన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఇన్నిసార్లు వచ్చిన మీరు అభివృద్ధి కోసం ఒకనాడైనా వచ్చారా అని ప్రశ్నించారు. మీపై ఏపీ ప్రజల తరపున ఛార్జ్ షీట్ వేస్తున్నామని, మీకు దమ్ముంటే ఏపీ ప్రజలకు ఇప్పుడైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలని అన్నారు. నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని, తర్వాత ఆ మాట మరచి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారని అన్నారు. జగన్ రివర్స్ టెండరింగ్ను అడ్డుకోకుండా పోలవరం ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికి ఎత్తు తగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారని అన్నారు. మీ చేతుల మీదుగా భూమి పూజ జరిపించుకున్న అమరావతి రాజధాని 10 ఏళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదన్నారు. పోరాటాలు, ప్రాణార్పణల ద్వారా సాకారమైన విశాఖ ఉక్కును అక్కడి సెంటిమెంట్కు విరుద్ధంగా అమ్మేద్దామని చూస్తూ మళ్లీ విశాఖ మీద దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటివి విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. వీటితో పాటు పలు అంశాలపై షర్మిల పలు ప్రశ్నలను సంధిస్తూ ఈ గడ్డ మీద అడుగుపెట్టిన ప్రతిసారి ఇక్కడ ప్రజలను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనుషులుగా చూస్తుంటే మీరు అధికారంలో 10 సంవత్సరాలుగా ఉన్నారు. మరి 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విభజన హామీలలో ఒక్కటైనా ఈ 10 సంవత్సరాలలో మీరు నెరవేర్చారా? 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించి వెన్నుపోటు తర్వాత వెన్నుపోటు, సంవత్సరం తర్వాత సంవత్సరం ఇలా ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించడమే తప్ప ఏ ఒక్క రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి మీ గౌరవం ఇచ్చారా? లేకపోతే ఈ ప్రజలకు మీరు విలువ ఇచ్చారా? ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇంత హుటాహుటిన, ఇంత హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు, అది కూడా ఇన్ని సందర్భాలలో వచ్చిపోతున్నారు. నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము, అసలు మీ అంత దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు. మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో
బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు. ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది. అంటే హిందూ ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు, తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇంటాక్ట్గా చంద్రబాబు పొత్తుతో ఉండాలి. మిగతా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారిలాగా గార్నర్ చేసుకోగలిగితే ఈ ఓట్ బ్యాంకు ఆ ఓట్ బ్యాంకు రెండు కలిపితే మళ్ళీ మోడీకే బెనిఫిట్ అవ్వాలి అన్నది మోడీ గారి స్ట్రాటజీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. ఇది మోడీకి రాస్తున్న లెటరు. దీంట్లో 10 ఛార్జ్ షీట్లు 10 ఛార్జెస్ ఉన్నాయి. క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. 7వది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వీళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. కానీ బీజేపీ ఒక మతతత్వ పార్టీ. మరి మీరు మణిపూర్ లాంటి ఘటనల ద్వారా ఏం భరోసా కల్పిస్తున్నారు ప్రజలకు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళు కేటాయించిన నిధులలో ఏమాత్రం ఇస్తున్నారు? కనీసం వాళ్ళకి ఈరోజు వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. కరప్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతుంది అని మేమే అంటాం కాదు, మీరు మోడీ గారు అమిత్ షా గారే మా దగ్గర సభలు పెట్టి ఇప్పుడు గింజుకొని అరుస్తున్నారా? ఏమండి, మీకు 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న కరప్షన్ మీకు అర్థం కాలేదా? సిబిఐ లాస్ట్ అంశము, సిబిఐ కర్నూల్లో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే మీ దత్తపుత్రుడు పోలీసులను పెట్టి మూకలను పెట్టి సిబిఐను కూడా భయభ్రాంతులకు గురి చేసి సిబిఐను కూడా తరిమికొట్టారు. మరి దేశానికి చెందిన సంస్థ, మరి అంతగా మీ దత్తపుత్రుడు సిబిఐని అవమానిస్తే మరి మీరు ఏం చేశారు? కనీసం దేశానికి అతి ఉన్నతమైన సంస్థల్లో ఒక సంస్థ సిబిఐని అంత ఘోరంగా అవమానిస్తే మరి దేశం అంతటికీ అవమానం కదా, ప్రజలందరికీ అవమానం కదా. మరి ఏం చేశారు మీరు? ఇలా ఒక్కొక్క సంస్థను నీరుగార్చడం, ఒక్కొక్క సంస్థను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం, మీ వాళ్ళను కాపాడుకోవడం. లిక్కర్లో అయితే కేజ్రీవాల్ను అరెస్టు కూడా చేస్తారు, ఎందుకంటే మీ వాళ్ళు కాదు కాబట్టి, మీతో కలిసి లేరు కాబట్టి. ఇక్కడ ఏ అరెస్టులు కావు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి. మోడీ గారు ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాంటి ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? కనీసం జీతాలు లేవు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీ భూములు అమ్ముకొని జీతాలు ఇచ్చుకోండి అని చెప్పారు. భూముల మీద ఉన్నంత శ్రద్ధ మనుషుల మీద లేదా? ఎంప్లాయీస్ మీద లేదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరి ఏం చేశారండి? రాజశేఖర రెడ్డి గారు విశాఖ స్టీల్ కోసం నిలబెట్టడానికి డబ్బులు ఇవ్వలేదా ఆ రోజు? మరి మీరెందుకు ఇవ్వటం లేదు? ఇవ్వకపోగా ఓ అవునా అని మాట్లాడే మీలా మాట్లాడేది? ముమ్మాటికి అంతా బోగస్సే. విశాఖ స్టీల్ ఇలాగే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగితే విశాఖ స్టీల్ అమ్ముడు పోవడం ఖాయం. ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. మాకు పార్టీ ఉంది, మాకు క్యాడర్ ఉంది, మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు, మాకు అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ సమకూర్చారు. దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసేది దేవుడు అండి. ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు సహాయం చేయడని నా నమ్మకం. అదే నా నమ్మకం. ఎవరండి ఎక్కడన్నారు అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారండి? నేను క్యాంపెయిన్ చేశానా? అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారు ఆ మాట? నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని. ప్రతి చోట
ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అపీల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు స్పెషల్ స్టేటస్కైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసమైనా కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదో, రాజధాని ఇవ్వలేదో, అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని వైసీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ బాలిరెడ్డిలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇలియాస్, బాలిరెడ్డిల ఆధ్వర్యంలో పలువురు ఎన్ఆర్ఐలు కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని పెద్ద దర్గా గురువులను కోరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో బడుగు పేద వర్గాలకు అన్ని విధాలా మంచి జరిగిందన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు కలగడంతో పాటు పాలనా పరంగా ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయలేని స్థితి నెలకొందన్నారు. అయినప్పటికీ సీఎం తన 3 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే అంజద్ బాషా కరోనా సమయంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా వివిధ సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ అన్ని విధాలా అండగా నిలబడడం జరిగిందన్నారు. అంతేకాకుండా కడపకు వరదలు వచ్చిన సమయంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడడం జరిగిందన్నారు. ప్రజలకు మంచి చేసే నాయకుడిని గుర్తించాలని ఈ సందర్భంగా కోరారు. ముస్లింల సంక్షేమానికి స్పష్టమైన హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరును గుర్తించి ప్రతి ఒక్కరూ వైసీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో కన్వీనర్ గోవింద్ నాగరాజు, గల్ఫ్ ప్రతినిధి నాయని మహేశ్వర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్ రమణ యాదవ్, మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి, మర్రి కళ్యాణ్, షేక్ గఫార్, షేక్ రహమతుల్, అఫ్సర్ అలీ, సురేష్ రెడ్డి, బాబ్ ఖాన్, ఖతార్ కో కన్వీనర్ జాఫర్ హుసేన్, ఇనాయతుల్లా, బాబుభాయ్, గయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కువైట్ నుంచి అమీన్పీర్ దర్గా, ప్రసిద్ధిగాంచిన అమీన్పీర్ దర్గా రాష్ట్ర భారతదేశంలో ప్రత్యేక ప్రార్థనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులందరూ కలిసి సుమారు మేము 25 మంది ఉన్నాము. ఇంకా చాలామంది వచ్చిన్నారు. వాళ్ళు వివిధ ప్రాంతాలలో ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే పేదలకు, బలహీన వర్గాలకు, ముఖ్యంగా మైనార్టీలకు మంచి జరుగుతానే ముఖ్యమంత్రి జగనన్న అయితేనే మంచి జరుగుతానే ఆశతో ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు వచ్చి ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థన సఫలీకృతమవుతాయి నమ్మకంతో మన కువైట్ కన్వీనర్ బాలరెడ్డి గారు, మన మిగతా సభ్యులందరూ రావడం జరిగింది. నిజంగా ఒకసారి ఆలోచిస్తే ముఖ్యంగా మనం ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆ కరోనా సమయంలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కు జగనన్న పరిపాలించాడో, ఎంతమందికి మంచి చేశాడో అదొకటి ఆలోచన చేయాలి. ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచన చేస్తే ఆ తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే అంజద్ బాషా గారు సుమారు 2 నెలలు ప్రతి పేదవాడికి సుమారు 5,000 ప్రతి నెల అన్నదానం చేశారు. అదేవిధంగా ముడి సరుకులు 2 నెలలకు సరిపడు ముడి సరుకులు ఆ నియోజక డివిజన్లలో ఉండే నాయకుల చేత పంచిపెట్టడం. ఇటువంటి మంచి నాయకుడు. అదే కాక బుగ్గంగా వానలు వచ్చి వరదలు వచ్చినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు స్వయంగా వారు పోయి అక్కడ పరిశీలించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చేయడం కూడా అందరూ ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు ఆలోచన చేస్తే ఆ సమయంలో కరోనా సమయంలో ఎవరు రారు. కానీ ఈరోజు నేను అడుగుతున్న ఏదైతే కూటమి ఉందో కాంగ్రెస్ కూడా అనేక కూటమిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, ఈవెన్ భారతీయ బీజేపీ నాయకులు కానీ ఎవరు ఆ రోజు ప్రజలకు దగ్గర రాలేదు. దయచేసి ప్రజలు అది ఒక్కటి గుర్తించాలని. అదేవిధంగా జగనన్న ఈరోజు మైనార్టీలకు నెల్లూరులో ఒక మాట్లాడేటప్పుడు 4% రిజర్వేషన్ ఎంత దూరమైన పోతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్సీసీ కానీ, ఎన్ఆర్సీ కానీ ఈ రెండింటిలో నేను మన రాష్ట్రానికి తీసుకుని రాను అని చెప్పడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఏమంటే జగనన్న ఒకసారి మాట ఇచ్చారంటే ఆ మాట తప్పదు.
చంద్రబాబు నాయుడుగా పవన్ కళ్యాణ్ ఈరోజు రేపు మాట్లాడతారు. దయచేసి ప్రజలు ముస్లిం సోదరులు ముఖ్యంగా గుర్తించాలి. తెలుగుదేశము, బీజేపీ, కాంగ్రెసు, జనసేన అన్నీ కలిసి కూటమిగా ఉన్నాయి కాబట్టి ప్రజలు గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని, మరోసారి ఒక మంచి పరిపాలన జరగడానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుకుంటున్నాము. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమీన్ పీర్ దర్గాకు ఈరోజు వచ్చి కువైట్ నుంచి వచ్చి మేమందరం కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. మేము దాదాపు 10 రోజుల నుంచి ఎన్ఆర్ఐ తరఫున 4 ఏరియాల్లో డివైడ్ చేసుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండో తూరి ముఖ్యమంత్రి చేసుకునేదానికి మా వంతు కష్టపడి ఆయనకు అండదండగా ఉండాలని ప్రసారం చేయడం జరిగింది. ఆ దేవుని దయ వల్ల అమీన్ పీర్ దర్గాలో మేము ఈరోజు ఒకటే కోరినాం, దేశం బాగుండాలా, సుభిక్షంగా ఉండాలంటే రాజు బాగుండాలా, రాజు బాగుండాలంటే ప్రజలు బాగుంటారు అనే విధంగా మేము ఆ దేవుని కాడ అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయి పేద బలహీన మైనార్టీలు అందరికి కూడా మేలు చేయాలని ప్రత్యేకంగా ప్రార్థనలు మేము అందరం కూడా కువైట్ టీం మొత్తం ఇలియాస్ గారు కానీ మిగతా మా కో కన్వీనర్స్ అందరూ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ప్రత్యేక ప్రార్థనలు చేసి నైట్ అదే కాక ఈరోజు నైట్ కూడా వర్షం పడింది. ఎందుకంటే మన జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడని సూచన ఇది. తప్పకుండా చంద్రబాబు నాయుడు మాటలు వెనకన్నా వాళ్ళ కూటమి అంటే అబద్ధాల కూటమి. 2014లో మీరు చూసినారు. ఒక బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు తిరుపతిలో ఏ విధంగా చెప్పినారు, తిరుపతి వెంకన్న సాక్షిగా నేను ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తా అని మాట తప్పినటువంటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అవన్నీ మీరు గుర్తించుకొని ఒక పవన్ కళ్యాణ్ మాట కానీ చంద్రబాబు నాయుడు మాట కానీ ఎన్నకన్నా కడప ప్రజలు ఖచ్చితంగా మన అంజద్ అన్న గారు మైనార్టీ ప్రత్యేకంగా అన్నకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చినారు. మైనార్టీ సోదరులు కూడా అందరూ కూడా గుర్తించండి. ఎవరు మీకు మంచి చేస్తున్నారు, ఏ వ్యక్తి మీకు మంచి చేస్తున్నారు అనే వ్యక్తిని చూసి మీకు ఆయా ముఖ్యమంత్రిని గారిని చూసి మీకు అండగా ఉన్నాడనే ఒక నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు ప్యాన్ గుర్తుకు ఎంపీ గారికి అవినాష్ రెడ్డి గారికి ప్యాన్ గుర్తుకు ఒక ఓటు, అంజద్ అన్నకు ఒక ఓటు వేసి వీళ్ళిద్దరిని భారీ మెజార్టీ గెలిచి ఇద్దరిని గిఫ్ట్గా జగనన్నకు ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటూ కడప ప్రజలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మహా దుష్ట కూటమి అంటే బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ వీళ్ళతో పాటు నేను సై అంటూ కొత్తగా వచ్చిన షర్మిలమ్మ కానీ వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి ఒక జగన్మోహన్ రెడ్డి అర్జునుడిని ఎదుర్కొనేదానికి వీళ్ళందరూ బయలుదేరారు. ఎన్ని కుయుక్తులు పనినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంత ఈక కూడా పీకే అంత వీళ్ళకి లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కడప కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మైనార్టీలు జగన్ వెంట ఉన్నారు. ఈ సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఇవన్నీ రానని నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి అందరూ ఏకదాటిగా అభివృద్ధిని చూసి ఓటేస్తారు. కడపలో ఈరోజు అభివృద్ధి వీళ్ళందరికీ బాగా కనబడుతుంది. కాబట్టి జనాలకు ఖచ్చితంగా మా అంజదన్నను మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ అంటే అత్యధిక ఇంతకుముందు వచ్చిన 55,000 కన్నా ఎక్కువ ఎమ్మెల్యే గారికి 3 లక్షల పైచీలకు ఎంపీ మన అవినాష్ రెడ్డి గారికి మన కడప ప్రజలు కడప జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడతారని రాబోయే రోజుల్లో ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. ఇలాగనే అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మనం మళ్ళీ సీఎంగా చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మన కువైట్ అభిమాన సంఘం అని మన అందరూ కువైట్ మా మిత్రులు మా అన్నగారులు అయినటువంటి అందరూ చాలా శ్రద్ధతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కువైట్ నుంచి ఖతర్ నుంచి దుబాయ్ సౌదీ అన్ని మూలల నుంచి నలుమూల నుంచి రావడం జరిగింది. ఇంకా వీళ్ళు టీమ్గా మొత్తం సుమారుగా 2,000 మంది వీళ్ళందరూ వచ్చి ప్రతి నియోజకవర్గానికి ఒక 50 మంది 30 మంది 40 మంది వీళ్ళు డివైడ్ అవుతూ జగనన్న కోసం అంత దూరం వచ్చారు. కాబట్టి వాళ్ళే ఇంత సాహసం చేస్తున్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కూడా ఆలోచించి కరోనా టైంలో మనకు ఎవరైతే సాయం చేశారో వాళ్ళకు మనం ఇచ్చిన మాట రుణం మనం తీర్చుకోవాల్సిన బాధ్యత మన కడప ప్రజలకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా
ముఖ్యంగా మైనారిటీలు అయితే ఓసీలు బీసీలు అందరూ మనం కడపను ఖచ్చితంగా ఒక ఎంపీ అవినాష్ రెడ్డి గారిని మరియు మా అంజద్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నానని మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. నేను శంషీరు, కడప కార్పొరేటర్. అందరికీ నమస్కారం. ఎన్ఆర్ఐ బస్సు యాత్రగా ఈనాడు మేమంతా ఎన్ఆర్ఐస్ అంతా బయలుదేరి 400 మంది పైచీలకు ఎన్ఆర్ఐస్ అంతా రాష్ట్రం నలుమూల జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రచారం చేస్తూ అనేక మందిని కలుస్తూ ఈనాడు కడప వీరు దుర్గా దగ్గరికి రావడం జరిగింది. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడని. అందుకనే దేవుడి దగ్గరికి మేము వచ్చి దేవుడు మా అన్న పేద ప్రజల బలహీన వర్గాలకు నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే ప్రతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రార్థన చేయడం జరిగింది. ఈ దుర్గాలో, కడప దుర్గాలో ఆయనకి ఇష్టమైన దుర్గా, ప్రపంచ ప్రఖ్యాతి కలిసిన దర్గా ఇది. ఆ దర్గాలో మనం ఆయన ముఖ్యమంత్రి కావాలని మరి ప్రార్థన చేసుకుంటూ అంజద్ అన్న గారి భారీ మెజార్టీతో, అలాగే అవినాష్ రెడ్డి అన్న గారు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి దర్గాలో పూజించడం జరిగింది, ప్రార్థనలు చేయడం జరిగింది. అలాగే పులివెందులో మన జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తూ ముఖ్యమంత్రి 175 స్థానాలు 160 స్థానాలు కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా అన్నగారి కంగ్రాట్స్ చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. ద్రోణి ప్రభావంతో రాజంపేట ప్రాంతంలో కురిసిన అకాల వర్షాలకు అన్నదాతకు అపార నష్టం మిగిల్చింది. ప్రతిసారి అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రాంతంలో కురిసిన వర్షం మరోమారు రైతులను కష్టాల బాట పట్టించింది. మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో రాజంపేట, నందలూరు, పుల్లంపేట ప్రాంతాలలోని ఉద్యాన పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. రాజంపేట మండలంలోని హస్తవరం, ఆకేపాడు, కారంపల్లి, చెర్లోపల్లి ప్రాంతాలలో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఒక్క ఆకేపాడు ప్రాంతంలోనే దాదాపు 600 ఎకరాలలో అరటి నేలమట్టమైంది. ఊటుకూరు, వరదయ్యగారిపల్లె, బ్రాహ్మణపల్లె ప్రాంతాలలో కూడా భారీగా అరటి పంట నేలమట్టమైంది. రాజంపేట మండలంలోని చెర్లోపల్లి ప్రాంతంలో పూల తోటలు నీట మునిగిపోయాయి. ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకోకపోతే ఆత్మహత్యలు చేసుకోక తప్పదని రైతులు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదు. మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కడప నగరంలో ఓ మోస్తరు వర్షం, ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించిందని భావిస్తున్న ప్రజలు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద దర్గాలో ప్రార్థనల అనంతరం వైసీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ బాలిరెడ్డిల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.